పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఫలితాలకు ముందే జనసేన నాయకులు దౌర్జన్యం చేశారు. మొగల్తూరు మండలం కేపీపాలెం బీచ్ సమీపంలో జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్ అనుచరుడు బల్ల బాబీ ఆటోలో వెళుతూ ఉన్న కుటుంబంపై దాడి చేశారు. కారుకు ఆటో సైడ్ ఇవ్వలేదని ఆటోను వెంబడించి అందులో 2 మహిళలు, పిల్లలు, మరో 2పై దాడి చేశారు. బాబీ అతని స్నేహితులు వైఎస్ఆర్సీపీకి ఓటు వేశారా, జనసేనకు ఓటు వేశారా అంటూ దాడికి పాల్పడ్డారు. వారు బాధితులను నరసాపురం ఆసుపత్రికి తరలించారు. స్థానికులు ఆసుపత్రిలో బాధితులను పరామర్శించి వారి నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. డీఎస్పీ శ్రీనివాస్ కేసు నమోదు చేసి బళ్ళ బాబీని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మా ఆడవాళ్ళు గుమ్మని పైగొడుకొని దండం పెడతాం కొట్టకంటే ఇలా కూడా జుంపు పెట్టుకుని మొత్తం మరి మా బామ్మని అయితే ముక్కు మీద నోటి మీద మొత్తం పెద్ద కొట్టేయారు. పిల్లలన్నీ కూడా చూడకుండా కొట్టేయారండి. మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి ఇంకో 20 మంది 10 మంది క్యాగేసి ఆ చేత కూడా కొట్టించారు సార్. అక్కడ పెద్దలంతా మళ్ళీ ఇంకో మాట కొట్టేటప్పుడు మేము జనసేన అంటున్నారు సార్. 1-10 అన్నారు సార్. అది ఇక్కడే కాదు అక్కడక్కడ పేరుకొని బీచ్ లో కూడా కారు మీద ఎక్కి జనసేన మళ్ళీ మీరు ఏ పార్టీ దేని కొట్టేసారండి, మరీ కొట్టేస్తారు. జనసేన నాయకుల దౌర్జన్యానికి సంబంధించిన పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ నాయుడు పోతురాజు. ప్రధానంగా చూస్తే కనుక పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గానికి సంబంధించి కనుక ఎన్నికల ఫలితాలు ఇంకా రాకముందు కూడా నర్సాపురంలో జనసేన నాయకులు రెచ్చిపోతున్నారని చెప్పొచ్చు. ప్రధానంగా మొగల్తూరు మండలం కేపీపాలెం బీచ్ సమీపంలో ఆటోలో వెళ్తున్నటువంటి కుటుంబంపై కూడా జనసేన పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో బొమ్మిడి నాయకర్ అనుచరుడు ప్రధాన అనుచరుడు బల్ల బాబీ కూడా ఆత్మీయంగా అక్కడ ఉన్నటువంటి కుటుంబం కూడా ఆటోలో వెళ్తున్నటువంటి కుటుంబం కూడా దాడికి పాల్పడుతున్న పెట్టుకోవడం ఉంది. చూస్తే కనుక లక్ష్మేశ్వర గ్రామానికి చెందిన కడలి శ్రీనివాసరావు సంబంధించినటువంటి ఇంటికి కూడా ఆచంట నియోజకవర్గం సంబంధించి ఆచంటలో ఉన్నటువంటి వేమవరానికి చెందినటువంటి ఒక్క శ్రీనివాసరావు, అతని భార్య లక్ష్మీను మరియు కొంతమంది బంధువులు కూడా వచ్చేశారు. వీరంతా కలిసి ఆటోలో పేరుపాలెం బీచ్ కి వెళ్ళి తెచ్చుకోవడం. అదే రీతిలో కూడా ఆటో తిరిగి వస్తున్నారు కూడా అక్కడ నుంచి తూర్పు తాళ్ళు గ్రామానికి వద్ద కూడా జనసేనకు సంబంధించినటువంటి నేత ఎవరైతే ఉన్నారో బల్లబాబీ అతని స్నేహితులు కూడా మరో కారులో వస్తారు. ఈ కారుకు సంబంధించి ఆటో సైడ్ వెళ్ళిన కోపంతో కూడా ఆటోను వెంబడించి కేపీపాలెం వద్ద కూడా చూస్తే కనుక దాడి చేశారు. మరోవైపు చూస్తే కనుక ఈ దాడికి సంబంధించి ప్రధానంగా అసలు జరిగినటువంటి దాడి పక్కన చూసి విషయాన్ని పక్కన పెట్టేది అక్కడ ఉన్నటువంటి వారు ప్రధానంగా వీరికి సంబంధించి ఏ పార్టీకి ఓటు వేశారు, మరోవైపు మీరు జనసేనకి వేశారా, వైఎస్ఆర్సీపీకి ఓటు వేశారంటూ కూడా వీరు కూడా అడిగి మరోవైపు వీరి మీద దాడికి పాల్పడి మీరు బీసీలు అంటారు, కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారంటూ కూడా వీరిపై కూడా పార్టీగా దాడి చేశారని చెప్పొచ్చు. ఎవరైతే బాధితులు ఉన్నారో హోటాబుల్ అక్కడున్నటువంటి బాధితులు కూడా స్థానికులు నర్సాపురం ఆసుపత్రికి అయితే తరలించారు. ఏదైతే వారికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కానీ మరియు ఏదైతే డిఎస్పీ ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ కూడా హాస్పిటల్కి చేరుకుని బాధితులకు సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుని కేసు నమోదు చేశారు. ప్రధాన కారణమైనటువంటి బల్ల బాబీని కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకుని పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ పోతురాజు.